రాజకీయ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా చేశారని ఎద్దేవా చేశారు ఎంపీ కేసినేని చిన్ని. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ హత్య రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు ఎంపీ కేసినేని చిన్ని. వైసీపీ నేతల అక్రమాలు బయటకు తీస్తామన్నారు. ఈ మధ్య ఢిల్లీలో ధర్నా దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామనే ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు. కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా రాలేదు. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నువ్వు ఇప్పటికైనా శవ రాజకీయాలు మాని, నువ్వు 2014 నుంచి చేసేది శవ రాజకీయాలు, డ్రామా రాజకీయాలే. ఒకసారి కోడికత్త అన్నావు, మరొకసారి మా బాబాయ్ హత్య అన్నావు, నిన్నగాక మొన్న మళ్ళీ 36 హత్యలు అంటున్నావు. నువ్వు శవ రాజకీయాలు మాని ప్రజల్లోకి రా. నువ్వు ముందు మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయటపెట్టు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకులను శిక్షణ విధంగా చూడండి. 36 మంది కేసులు ఉంటే తప్పకుండా డీజీపీ గారికి అప్పచెప్పు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం. ఒక్క 4 నెల రోజుల్లో నువ్వు అధికారంలో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించమంటావా? నీకు అంటే నువ్వు అధికారం కోసం అంత తహతహలాడుతున్నావో ప్రజలందరికీ అర్థమైంది. లిస్టులో ఉన్న సాక్ష్యాలు బయట పెట్టమని అసెంబ్లీకి వచ్చి వాటి మీద డిస్కస్ చేయమని, లేకపోతే హోంమంత్రి గారి దగ్గరకో డీజీపీ గారి దగ్గరకో ఏవైనా ఆధారాలు ఉంటే పంపించమని మేము అడుగుతున్నాం. ఈయనకి మొదటి నుంచి 2014 నుంచి ఒక అభద్రతాభావం, అంతేకాకుండా ఒక అబద్ధాల గోరు, అంతేకాకుండా చెప్పేది మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి, ఒక వెనుక కుట్రపూరిత కోణం, హత్య రాజకీయాలు, ఇటువంటి అన్నిటికీ ప్రసిద్ధి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేము అధికారంలో రాగానే జగన్ రెడ్డి వారి మనుషులు చేసిన అక్రమాల గురించి వాళ్ళు భయపడుతున్నారు. ఇంతవరకు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెనే చేయలేదు. ఓపెన్ చేయకుండా ఉండగానే నేషనల్ మీడియాకి వెళ్ళి రెడ్ బుక్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఏదో సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలని, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే మీ యొక్క కుట్రలు ప్రజలు నమ్మరు.